అందరికీ నమస్కారం. బుగ్గానిపల్లి సిమెంట్ నగర్ పాణ్యం వరకు జరుగుతున్న రైల్వే డబలింగ్ పనులు వీడియో తీశాను. ఈ వీడియోలో బుగ్గానిపల్లి సిమెంట్ నగర్ కృష్ణమ్మ కోన వరకు చూపించాను. గుంటూరు గుంతకల్ డబల్ లైన్ మొత్తంలో ఇప్పటికీ 313 కిలోమీటర్లు డబల్ లైన్ అయితే అందుబాటులోకి వచ్చింది. గుంటూరు నుంచి గిద్దలూరు వరకు 203 కిలోమీటర్లు, గుంతకల్ నుంచి సిమెంట్ నగర్ వరకు 110 కిలోమీటర్లు డబల్ లైన్ అయితే పూర్తయింది. మల్లప్ప గేట్ నుంచి మాత్రమే డబల్ లైన్ స్టార్ట్ అవుతుంది. గుంతకల్ నుంచి మల్లప్ప గేట్ వరకు సింగిల్ లైన్ మాత్రమే ఉంది. మిగిలి ఉన్న బుగ్గానిపల్లి నుంచి గిద్దలూరు వరకు డబల్ లైన్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం బుగ్గానిపల్లి సిమెంట్ నగర్ పాణ్యం సెక్షన్లో పనులు చాలా స్పీడ్గానే జరుగుతున్నాయి. మేజర్ బ్రిడ్జ్ వర్క్స్ తప్ప ల్యాండ్ లెవెలింగ్ స్లీపర్స్ అరేంజ్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ డబల్ లైన్ అలైన్మెంట్ అయితే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. దానికి సంబంధించి ఎటువంటి పనులు ఏమీ జరగట్లేదు ప్రస్తుతానికి. మేబీ సెక్షన్ అంతా రెడీ అయ్యాక ఆ అలైన్మెంట్ అనేది షిఫ్ట్ చేసి ట్రాక్ కనెక్షన్ ఇస్తారు. ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఒకటి కొత్తగా కడుతున్నారు. పాత బ్రిడ్జ్ డబల్ లైన్కి అడ్డుగా ఉన్నందున కొత్త బ్రిడ్జ్ పూర్తయ్యాక అది పడగొట్టి డబల్ లైన్ వేస్తారు. ఈ ట్రాక్ అలైన్మెంట్ అనేది కృష్ణమ్మ కోన అవుటర్స్ వరకు కంప్లీట్ చేశారు. కానీ ఇప్పుడు ఉన్నవి ఓల్డ్ ట్రాక్స్. అవి స్లీపర్స్ అరేంజ్మెంట్ కోసం పాత ట్రాక్స్, అంటే కట్ చేసిన పాత ట్రాక్స్ అన్నీ ఈ అలైన్మెంట్ కోసం వాడతారు. అండ్ అలాగే ట్రాక్ మిషన్ వెళ్ళడానికి ఇవి యూజ్ చేసి కొత్త ట్రాక్ వేసేటప్పుడు ఈ పాత ట్రాక్స్ తీసేసి కొత్తవి వేస్తారు. అలాగే ఎలక్ట్రిఫికేషన్కి సంబంధించిన పనులు కూడా మొదలుపెట్టారు.
వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.